మనం ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెడుతున్నామో మనందరికీ రీసెంట్గా తెలిసినట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది. సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు 6 మంది అక్యూజ్డ్ని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి కూడా పంపిస్తాము. అండ్ మనకి ఎవరైతే ఒక A2 డాక్టర్ ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారు, దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది. దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి ట్రేస్ అవుట్ అనేది చేస్తామన్నమాట. సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే 9/11 అంటే 9వ తారీఖు 11వ నెలలో ఈ మదన్పల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుంది అనమాట. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ యమునా అని చనిపోయింది కదా, ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు కండక్ట్ చేసి లేట్ నైట్ ఎప్పుడు ఆల్మోస్ట్ 10-11 ఆ టైంకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆమె ఒక 1 అవర్ 2 అవర్స్ కండిషన్ బాగానే ఉంటుంది. లైక్ కొంతసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 5-6 అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది అనమాట. సో దీంట్లో మెయిన్ ఎలా జరుగుతుంది, దీంట్లో ఏం జరిగింది మెయిన్ అంటే మనం మొత్తం రోల్స్ ప్రకారంగా పోయి చూస్తే దీంట్లో ఫస్ట్ ఎవరైతే డిసీజ్డ్ ఉందో యమున, ఆమె వచ్చేసి ఆమె సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అనమాట. సో ఆమె వైజాగ్ నుంచి రావడానికి మెయిన్ కారణం ఎవరైతే ఉంటారో పిల్లి పద్మ సత్య అని ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఈమెను ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇప్పుడు యమున అనే ఆమె కొంచెము ఫినాన్షియల్గా కూడా కొంచెం అప్పులు ఉండడం కానీ, లైక్ ఇంతకుముందు ఆమె ఎక్కడో పనిచేసేది, లైక్ ఆమె కొంచెం అప్పులు అయిపోవడం వల్ల కొంచెము ఈ సత్య అనే ఆమె ఏంటంటే ఇంతకుముందు ఒక దగ్గర లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లీగల్ ప్రొసీజర్తో చేయించుకుంటుంది అనమాట. సో ఈమెకు పరిచయం అయిపోయి నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి, సో మనకి దీంట్లో ఎలా చేస్తే నాకు ఇట్లా తగ్గుతుంది అంటే నేను ఇలాగే ఇంతకుముందు చేయించుకున్నానని చెప్పడం వల్ల ఈమెకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఈ సత్యకి ఈ పిల్లి పద్మ అనే ఆమె ఏంటంటే ఆమెది కూడా వైజాగ్, ఆమె పరిచయం అవుతుంది. ఆమె పరిచయం అయిన తర్వాత ఆమె నీకు ఎవరన్నా తెలిస్తే ఈమె చెప్తుంది అనమాట, లైక్ ఇట్లా నాకు తెలిసిన డోనర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా సజెస్ట్ చేయంటే దీంట్లో 2 మీడియేటర్స్ ఉంటారనమాట. మెహరాజ్ అని చెప్పేసి డయాలసిస్ మేనేజర్ కదిర్లో ఉంటాడు, తను కాకోకుండా మన మదన్పల్లి హాస్పిటల్లో డయాలసిస్ మేనేజర్ బాలరంగడు ఉంటారనమాట. వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఈ డోనర్స్ని కానీ రెసిపియంట్స్ కానీ ఎవరైతే తీసుకుంటారో కిడ్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. సో వీళ్ళు ఓవరాల్గా వచ్చేసి వీళ్ళు ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరికి అవసరం ఉంటుందో అనే వాళ్ళని గుర్తిస్తారు.